చెప్పు నాగ్. ఇంకా కల్కి ప్రపంచంలోనే నా కల్కి పురాణాన్ని అల్లుకుంటున్నాను. ఈ అవకాశంతో కైలాస ప్రాంత దర్శనం దొరికినందుకు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. ఈ మానస్ సరోవరం తాలూకు కుతూహలం మాటల్లో చెప్పలేనిది. మీరు సినిమాలు తీసేవాళ్ళు, ఇలాంటి విషయాల మీద కొన్ని సినిమాలు తీయాలి. మేము మానసరోవర్ను కేవలం ఒక మాయా ప్రదేశంగా చూపించామంతే. ఇంద్రుడి కూతురు కిందికి దిగి వచ్చినట్లు, జగదేక వీరుడు అతిలోక సుందరిలో. దీనిపై సినిమా తీసే ముందు ఓ రోజు నాతో కూర్చుని దీని గురించి మాట్లాడాలి. రష్యన్లు, ఇజ్రాయిలీలు వీళ్ళంతా ఆకర్షితులవుతారు, ఎందుకంటే వాళ్ళ సంస్కృతుల్లో కైలాస్ గురించి ఏదో ఒక ప్రస్తావన ఉంది. ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంది, అంటే మనకు ఒక కొత్త శత్రువు కూడా ఉన్నాడు. అది మీకు అర్థం కాని క్లిష్టమైన భాషను అభివృద్ధి చేసినప్పుడు అప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది, దాన్ని తోసిపుచ్చలేము. నమస్కారం అండి. నాగ్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, బాగున్నాను. ఎలా ఉన్నారు? హౌ ఇస్ ఇట్? యా, ఇప్పుడు మేం కైలాష్ నుంచి తిరుగు ప్రయాణంలో ఉన్నాం. ఇదొక అద్భుతమైన ట్రిప్, తెలుసుగా. నేను రైడింగ్ చేస్తున్నాను. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. ఇట్స్ అమేజింగ్ సార్, అమేజింగ్. ఈ ట్రిప్ వెళ్ళాలని ఎప్పటి నుంచో అదొక కళ, కానీ ఆ ట్రిప్పే మనల్ని పిలవాలేమో. లేదు లేదు లేదు, అలా అనకు. అవన్నీ బద్ధకస్తులు చెప్పే మాటలు. నువ్విలా అనకూడదు నాగ్. రావాలనుకుంటేరా, వచ్చే ఏడు నాతో టైం ఫిక్స్ చేసుకో, వెళ్దాం. డన్ సార్, డన్ డన్. 2 ఏళ్ల క్రితం వెళ్దాం అనుకున్నాను, కానీ నేను అనుకోవడం అప్పుడు లేదు, వాళ్ళ దగ్గర. నాగ్, నువ్వు నిజంగా చేయాలనుకున్నవి, పైగా మీ అమ్మా నాన్న కూడా నీకు నాగ్ అని పేరు పెట్టారు. నువ్వు నిజంగా చేయాలనుకున్నవి వాయిదా వేయకు. కాళ్ళు, ఊపిరితిత్తులు ఇంకా పనిచేస్తున్నప్పుడే చేసేయాలి. చాలా మంది 80 ఏళ్ల వాళ్ళు కూర్చుని కైలాష్ వెళ్ళాలనుకున్నాను కానీ ఎప్పుడూ వెళ్ళలేదు, ఎందుకంటే ప్రతి ఏడు ఏదో ఒకటి ఉంటుంది అంటున్నారు. అవును, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది. చేయాలనుకుంటే వచ్చే ఏడు ఆన్, ఓకేనా? డన్ డన్, ఇప్పుడే బుకింగ్ సార్, డన్. చెప్పు నాగ్, బాగున్నావా? సార్ బాగున్నాను సార్, బాగున్నాను. ఇంకా కల్కి ప్రపంచంలోనే ఉన్నాను. నా కల్కి పురాణాన్ని అల్లుకుంటున్నాను. ప్రస్తుతానికి అదే చేస్తున్నాను. అండ్ ఐ జస్ట్ వాజ్ అలాగే నేను కైలాస ప్రాంత దర్శనం దొరికినందుకు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. ఈ అవకాశానికి ధన్యవాదాలు. అది చాలా చాలా బాగుంది. నేను మిమ్మల్ని అడగాలనుకున్న మొదటి విషయం సార్, బహుశా మీరు ఇది చాలాసార్లు చెప్పే ఉంటారు, కానీ తెలుసుకోవాలని ఉంది. మీరు మొదటిసారి ఎప్పుడు, ఎలా వెళ్ళారు సార్? అంటే అది, అలాగే అనుభవం ఎలా ఉంది, ఆ మొదటి ట్రిప్, ఆ మొదటి మీటింగ్? నేను మానస్ సరోవర్ దగ్గర ల్యాండ్ అయ్యాను. అది ఇప్పట్లా కాదు. ఇప్పుడు మీరు నమ్మలేరు, గడిచిన 10-12 ఏళ్లలో వాళ్ళు చేసిన అభివృద్ధి అద్భుతం. ఈ మధ్య వార్తల్లో చూస్తున్నాను, గడిచిన 20 ఏళ్లలో టిబెట్లో దాదాపు $2.4 ట్రిలియన్ వెచ్చించారంట. ఇంకా నమ్మశక్యం కాదు. 2005-2006లో మనం చూసిన టిబెట్టు, ఇప్పుడు మనం చూస్తున్న టిబెట్టు పూర్తిగా అది వేరే ప్రపంచం. అయితే ఆ నేల ఇప్పటికీ అద్భుతంగా, అందంగానే ఉంది. కానీ ఎక్కడ చూసినా కరెంటు స్తంభాలు, రోడ్లు, పోలీసులు, స్పీడ్ లిమిట్స్, ఇంకా పనులు జరుగుతున్నాయి. ఏదేమైనా అప్పుడు మేము వచ్చినప్పుడు ఎడారి గుండా దారి వెతుక్కోవాల్సొచ్చేది. ఎక్కడ కుదిరితే అక్కడికి నడిపేవాళ్ళం. నాకు గుర్తుంది, ఇక్కడి నుండి సాగా అనే ఓ చోటుంది. అక్కడి నుండి మానస్ సరోవర్కి నేను 83 సార్లు నదులను దాటాను. నమ్మగలరా? 83 సార్లు నదులను దాటాను. ల్యాండ్ క్రూయిజర్ని నదిలో నడుపుకుంటూ వెళ్ళాను. కొన్నిసార్లు 2-2.5 అడుగుల నీళ్ల లోతులో. కానీ మేం మానస్ సరోవర్కి చేరుకున్నప్పుడు చూడండి, నేను ఏ పురాణాలను నమ్మను, లేదా ఎక్కడ రాసి ఉన్నా నమ్మను. ఆకాశంలో రాసి ఉన్నా అది నాకు నిజమయ్యే వరకు అది నాకు నిజం కాదు. నేను అలాంటి వాణ్ణి. కాబట్టి నేను చాలా విన్నా, తెరిచిన మనసుతో వెళ్ళాను. ఓ మై గాడ్, అక్కడ మేం చూసిన ఆ విషయం, దానికి మాటల్లేవసలు. ఆధునిక విద్యతో సమస్య ఏమిటంటే, ప్రతి పిల్లాడు, 8 ఏళ్ల అబ్బాయి లేదా అమ్మాయి, విశ్వంలోని పెద్ద విషయాల గురించి నిర్ధారణకొచ్చేస్తారు. అందరికీ బిగ్ బ్యాంగ్ జరిగిందని తెలుసు, బిగ్ బ్యాంగ్ని ఎవరూ చూడలేదు. అవునా? సరే, దానికో థియరీ ఉంది, కానీ ఆ థియరీ మారుతూ ఉంటుంది. కాబట్టి సమస్యది, మనం నిర్ధారణకు రావాలనుకుంటాం.
నేను ప్రతి ఒక్కరి జీవితంలోకి తీసుకురావాలనుకుంటున్న ఒక విషయం, ఇది చాలా కష్టమైంది. ఎందుకంటే అందరూ నిర్ధారణకు రావడానికి అలవాటు పడ్డారు. కేవలం కుతూహలంతో జీవించటం, ఒక నిర్ధారణకు రాకుండా నాకిది తెలుసు, నాకది తెలుసు అని అనుకోకుండా ఉండడం, జీవితాన్ని అపారమైన కుతూహలంతో చూడటం. ఎల్లప్పుడూ మీరు దాన్ని ఎంత ఎక్కువగా గమనిస్తే అది అంత ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే మీరు దేనిపైనైనా శ్రద్ధ పెట్టే కొద్దీ ప్రతి దానిలోనూ ఉండే గాఢత ఎలాంటిదంటే మీరు ప్రతిదానికి నమస్కరించాల్సిందేనని గ్రహిస్తారు. అంతే. అందుకే మన సంస్కృతిలో ఒక చెట్టును చూస్తే నమస్కరిస్తారు, ఒక ఆవును చూస్తే నమస్కరిస్తారు, ఒక మనిషిని, స్త్రీని లేదా బిడ్డను చూస్తే నమస్కరిస్తారు, ఏదైనా ఒక రాయిని చూసినా నమస్కరిస్తారు. ఎందుకంటే ఈ శాస్త్ర విజ్ఞానం అంతటితో మనం ఇంకా ఒక్క అణువును కూడా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాం. మనకు తెలిసింది కొద్ది కొద్దిగానే. దాంతో దాన్ని దీన్ని ఎలా వాడాలో మనకు తెలుసు. దాన్ని కలపడం, విడగొట్టడం, దాంతో బాంబు చేయడం, ఇవన్నీ మనకు తెలుసు. కానీ అసలు అణువు అంటే ఏమిటో మనకింకా తెలియదు. కాబట్టి మానస సరోవరం కలిగించే ఈ కుతూహలం అసలు మాటల్లో చెప్పలేనిది. మీరు సినిమాలు తీసేవాళ్ళు ఇలాంటి విషయాల మీద కొన్ని సినిమాలు తీయాలి. ఎందుకంటే ఇది ఒక గొప్ప అద్భుతం, ఈ గ్రహం మీద జరుగుతున్న గొప్ప అద్భుతాల్లో ఒకటి. కానీ అది ఇంద్రియాలకు అందేది కాదు. నాకు తెలీదు, సినిమా చూసేవాళ్ళకి ప్రతిదీ బూమ్ 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 అని నిర్ధారించబడాలి. కానీ వాళ్ళు ఇది అర్థం చేసుకునేలా అలవాటు చేయాల్సిన సమయం వచ్చింది. అదేమిటంటే ఈ విశ్వంలో ఎన్నో విషయాలున్నాయి, ఈ గ్రహం మీద ఎన్నో విషయాలున్నాయి, మీలోనే ఎన్నో విషయాలున్నాయి. అవి మీరు అర్థం చేసుకోనివి లేదా ఎప్పటికీ అర్థం చేసుకోలేనివి. ఈ రెండూ నిజమే. మీరు జీవితాన్ని కొత్త కళ్ళతో చూడటం నేర్చుకోవాలి. ప్రతి క్షణం పనికిమాలిన నిర్ధారణలకు వచ్చి ఇదే అనుకునే బదులు ప్రతి 2 ఏళ్లకు శాస్త్రీయ సిద్ధాంతాలు మారుతూనే ఉన్నాయి. జీవిత మూలాల గురించి, విశ్వం గురించి, గెలాక్సీల గురించి. ఇటీవలే ఒక కొత్త టెలిస్కోప్ కనిపెట్టారు. దాని పేరేమిటి? హబుల్ కాదు, దాని తర్వాత వచ్చింది. ఏమిటది? జేమ్స్. అదే. ఇప్పుడు వాళ్ళు మేం ఇన్నాళ్ళు చెప్పింది తప్పు, ఇప్పుడు మేం చెప్తున్నది కరెక్ట్ అంటున్నారు. నాకు తెలుసు, మరో 5 ఏళ్లలో వాళ్లే వచ్చి మేం అప్పుడు చెప్పింది తప్పు, ఇది అసలు నిజం అంటారు. ఎందుకంటే ఉనికి స్వభావం ఎలాంటిదంటే మీరు పూర్తి శ్రద్ధతో ఇక్కడ 10 లక్షల సంవత్సరాలు కూర్చున్నా అయినా సరే దాన్ని తెలుసుకోలేరు. మానస సరోవరం కూడా అలాంటిదే. అది నా మేధస్సును నివ్వెరపోయేలా చేసింది. అక్కడ జరుగుతున్నదేమిటో నా బుర్రకు అంతుపట్టలేదు. కానీ ఆ అద్భుతం నాకు తెలుసు. ఆ అద్భుతం యొక్క శక్తి నన్ను చాలా గట్టిగా కుదిపేసింది. ఆ తర్వాత మేం కైలాస్ వెళ్ళాం. అక్కడ ఏం జరిగిందో నేను మాటల్లో చెప్పలేను లేదా వివరించలేను. ప్రజలకు అర్థం కావడానికి ఒక సంఘటన జరిగింది. అది మొదటి సంవత్సరం కాదు, 2వ సంవత్సరం. తెలుసా, నేను అమెరికాలో ఉన్నాను. నార్త్లో అనుకుంటా, ఎక్కడో డెట్రాయిట్ ప్రాంతంలో ఉన్నాను. నాకు జ్వరం రావడం మొదలైంది. ఆ తర్వాత నేను యూకే వచ్చాను. అప్పటికీ జ్వరం వస్తూనే ఉంది. పారాసెటమాల్తో నెట్టుకొస్తున్నాను. తీవ్ర జ్వరం, 102, 104 అలా. నాకు తీరిక లేని కార్యక్రమాలున్నాయి. 4 రోజుల ప్రోగ్రాం కోసం యూకే వచ్చాను. అది పూర్తి చేశాను. అక్కడి నుండి సింగపూర్కి వెళ్ళాను. అక్కడ 2 రోజుల ఈవెంట్స్ అవి చేశాను. జ్వరం వస్తూనే ఉంది. ఆ తర్వాత సిడ్నీ, మెల్బోర్న్ వెళ్ళాను. అప్పటికే జ్వరం వస్తూనే ఉంది. అప్పటికే అన్ని రకాల పరీక్షలు జరిగాయి. మొదట్లో వాళ్ళది మలేరియా అన్నారు. తర్వాత చికిత్స చేశారు. treated me for 3 different types of 3 రకాల మలేరియాలకు. ఆపై ఆస్ట్రేలియా నుండి లాస్ ఏంజలస్కి వెళ్ళాను. అప్పటికీ జ్వరం తగ్గలేదు. అక్కడ ఓ ట్రాపికల్ వ్యాధుల నిపుణుని కలిశాను. అతను ఇదొక వింత రకం టైఫాయిడ్ అని టైఫాయిడ్కు చికిత్స మొదలెట్టారు. తర్వాత ఇండియాకు వచ్చాను. వాళ్ళు ఇది డెంగ్యూ అని డెంగ్యూకి చికిత్స మొదలెట్టారు. తర్వాత ఇలా సాగింది. ఇది మొత్తంగా దాదాపు 8 వారాలు. నేను నిరంతరం ప్రపంచమంతా ప్రయాణిస్తున్నాను. వరుసగా కార్యక్రమాలున్నాయి, రోజంతా జరిగేవి. మరో పక్క నిరంతర జ్వరం. తర్వాత ఆ సమయంలో నేను ఒక తమిళ ఛానల్ కోసం షూటింగ్ చేస్తున్నాను. అరగంట 22 నిమిషాల ఎపిసోడ్లు. ఒక రోజులో నేను 5 ఎపిసోడ్లు చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ కోసం నా దగ్గర సమయం లేదు. మాట ఇచ్చాను, అందుకే రోజుకు 5 ఎపిసోడ్లు షూట్ చేస్తున్నాను. ఒకరోజు షూట్కి వెళ్ళాను. అప్పటికే నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే 15-20 నిమిషాల కంటే ఎక్కువ నేను అవే బట్టల్లో ఉండలేను. ఎందుకంటే అవి తడిసిపోతాయి. చెమట ధారగా కారిపోతోంది. పూర్తిగా తడిసిపోతాను. సరే, షూటింగ్ పూర్తి చేసి ఇంటికి తిరిగొచ్చాను. నా మెదడు బద్దలైపోతుందేమో అనిపించింది. అంత వేడెక్కిపోయింది. తలపాగాతో బట్టలతోటే నేరుగా చన్నీటి షవర్లోకి నడిచి ఆన్ చేసి ఓ 10-15 నిమిషాలు అలాగే నిల్చున్నాను.
అప్పుడు కొంచెం బాగా అనిపించింది. అప్పటికే నా కండరాల్లో దాదాపు 25% కోల్పోయాను. తర్వాత అమెరికా వెళ్ళాను. డాక్టర్, మీరు షవర్లోకి నడవడం మీ జీవితంలో మీరు చేసిన అత్యంత తెలివైన పని అన్నారు. ఎందుకంటే థర్మామీటర్తో చెక్ చేస్తే జ్వరం 107 చూపిస్తోంది. అది ప్రాణాంతకం తెలుసా, చావు అంచది. చల్లటి నీటి కింద నిల్చున్నాను. ఒక రకంగా అది నన్ను కాపాడింది. మళ్ళీ యునైటెడ్ స్టేట్స్కు తిరిగి వెళ్ళాను. అప్పటికే నా లింఫ్ నోడ్స్ వాచిపోవడం మొదలైంది. చాలా భరించలేని నొప్పి. కానీ నాకు ఇంకా షెడ్యూల్ ఉంది. వాళ్ళు నాకు ఐవీ పోర్టు పెట్టారు. ఆ ఐవీ పోర్టుతోనే నేను వివిధ ప్రదేశాల్లో మాట్లాడుతున్నాను, ఎడతెరిపి లేకుండా. తర్వాత వాళ్ళు అది ప్రాణాంతకం కావచ్చు అన్నారు. ఎందుకంటే అది బాగా వాచిపోయి చాలా నొప్పిగా మారింది. సర్జరీ చేయాలన్నారు. తర్వాత ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఒకసారి డాక్టర్ల చేతుల్లోకి వెళ్ళాక తెలుసా, వాళ్ళు చెప్పిందే మనం చెయ్యాలి. ఇంకా వాళ్ళు నన్ను ఓ హాస్పిటల్కి తీసుకెళ్లారు. సర్జరీ ఫిక్స్ చేశారు. వాళ్ళు ఆ రోజే సర్జరీ చేసేయాలన్నారు. ఎందుకంటే అది వాచింది. అది ఏదైనా కావచ్చు. వాళ్ళు నన్ను అనస్థీషియా కోసం చెకప్ చేస్తున్నారు, నా శరీరం మత్తుమందుకు ఎలా స్పందిస్తుందోనని. సరే, నేను 2 డాక్టర్లతో కలిసి లిఫ్ట్లోకి వెళ్ళాను. ఆ లిఫ్ట్ ఆగింది అనుకోకుండా. అది వేరే ఫ్లోర్, నేను వెళ్లాల్సింది కాదు. మరో వ్యక్తి లోపలికొచ్చాడు. ఆయన చైనీస్ వ్యక్తి. వెంటనే నా డాక్టర్ పరిచయం చేశారు. మీకు సర్జరీ చేయబోయేది ఈ చైనీస్ వ్యక్తి అని. అప్పుడు ఆ చైనీస్ డాక్టరు తన చేతిని నా మెడ మీద ఇలా పెట్టి అది ఎంత వాచిందో పరీక్షించారు. ఆయన, మీ కుటుంబానికి తెలియజేయాలి సర్జరీకి ముందు అన్నారు. తర్వాత చెకప్ కోసం కిందకు వెళ్ళాను. ఆపై నేను వెళ్ళిపోతున్నాను అన్నాను. నేనిది చేయించుకోను అన్నాను. సద్గురు అలా చేయకండి, ఇది చాలా ప్రమాదకరం, మీరు వెళ్ళకూడదు, సర్జరీ జరగాలి. నేను లేదు వెళ్ళిపోతున్నాను అన్నాను. అమెరికాలో ఒక మంచి విషయం ఉంది, మిమ్మల్ని బలవంతం చేయలేరు. అదే ఇండియాలో అయితే కట్టేసి మరీ సర్జరీ చేస్తారు. అక్కడ వాళ్ళు అలా చేయరు. ఇన్సూరెన్సు అది ఇది ఇలా చాలా సమస్యలుంటాయి. తర్వాత నేను వెళ్ళి కళ్ళు మూసుకుని ఒకరి అపార్ట్మెంట్లో ఓ 4 రోజులు కూర్చున్నాను. కొంచెం మెరుగనిపించింది. ఆ తర్వాత 22 లేదా 23 రోజుల్లో నేను కైలాష్లో ఉన్నాను. నా కండరాల్లో 25% పోయింది. నా చేతుల్లో, కాళ్లల్లో, అన్ని చోట్ల పోయింది. కానీ పైకి కైలాష్ వరకు నడిచి వెళ్ళాను. అక్కడ కూర్చున్నాను. మీరు నమ్మరు, 20 నిమిషాల్లో నేను ఓ 10-15 సంవత్సరాలు యవ్వనంగా అయ్యాను. అప్పటికి నా గొంతు బలహీనపడింది, అన్నీ బలహీనపడ్డాయి. అకస్మాత్తుగా అంతా అలా ఉప్పొంగినట్లయింది. అయితే మీరు కైలాష్కు వెళ్ళడానికి ఇది కారణం కాదు. ప్రజలకు దాని శక్తి ఏమిటో అర్థం కావాలని ఈ విషయం చెప్తున్నాను. అది మిమ్మల్ని బాగు చేయడం గురించి కాదు, మీ సమస్యలను పోగొట్టడం గురించి కాదు. అది కాదు విషయం. అది అన్ని వివరణలకు అతీతమైన ఒక విశేషం. అది దాన్ని చెప్పడానికి ఒక మార్గం ఏమిటంటే, ఈ విశ్వంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక గ్రంథాలయం అది. అంత గొప్పది. వెళ్ళిన ప్రతిసారి అది మిమ్మల్ని కట్టిపడేస్తుంది. నేనక్కడికి వెళ్ళడం ఇది 18వ లేదా 19వ సారి. వెళ్ళిన ప్రతిసారి అది పాతదిగా అనిపించదు. అక్కడ ఎప్పుడూ ఏదో కొత్త అద్భుతం జరుగుతున్నట్టుగానే ఉంటుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. నీకు ఇంకా కాళ్ళు, ఊపిరితిత్తులు పనిచేస్తున్నప్పుడే వెళ్ళిరా. అలాగే తప్పకుండా సార్, ఆ పని మీదే ఉన్నాను. మీ ప్రయాణంలో మీరు కలిసిన వ్యక్తి కానీ ఇంకెవరైనా మీకు నిజంగా గుర్తుండిపోయిన వారున్నారా? ఎవరైనా సాధకులు కానీ, సన్యాసి కానీ, సాధువు కానీ, లేక ఒక సాధారణ వ్యక్తి అయినా? ఓ, సాధకులు ప్రతిచోటా ఉన్నారు, మీరు నమ్మలేరు. అంటే అక్కడికి వచ్చేవారిలో ఇప్పుడు గరిష్ట సంఖ్యలో ఉన్నది చైనీయులు, రష్యన్లు, ఇంకా భారతీయ యాత్రికులు. ఎలాగూ చాలా కాలంగా వస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు చైనీయులు, రష్యన్లు, ఇజ్రాయిలీలు వాళ్ళందరూ ఆకర్షితులవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ సంస్కృతులన్నింటిలో కైలాస్ గురించి ఏదో ప్రస్తావన ఉంది. ముఖ్యంగా రష్యన్ సంస్కృతిలో పురాతన కాలం నుండి కైలాస్ గురించి చాలా కథలున్నాయి. ఎందుకంటే సప్తర్షుల్లో ఒకరు, అంటే ఆదియోగి శిష్యుల్లో ఒకరు మధ్య ఆసియాకు వెళ్ళారు. కాబట్టి ఆ అవగాహన వాళ్ళలో ఎక్కడో ఉంది. ఆ గాథ ఇంకా ఉంది. అందుకే వాళ్ళు వస్తూ ఉంటారు. మాతో బాటు వచ్చేవారిలో కూడా ప్రస్తుతం భారతీయులతో దాదాపు సమానంగా ఉన్నారు ఈ చైనీయులు, రష్యన్లు. కాబట్టి మీరు నడకలో వెళ్తూ ఉంటే అక్కడ కనిపించే సాధకులు మా ప్రోగ్రాముల్లో పాల్గొన్న వారే కానక్కర్లేదు. ఈనాటి సాధకులందరికీ మా గురించి తెలుసు.
నేను కైలాస్ యాత్రలు చేస్తానని తెలుసు. వాళ్ళలో చాలా మంది ఇక్కడికి వస్తున్న కారణం వాళ్ళు కైలాస్ వీడియోలు చూశారు, వారిలో చాలా మంది. కాబట్టి వాళ్ళలోని భక్తిని చూడాలి, అద్భుతంగా ఉంటుంది. రష్యన్లు, ఇక భారతీయుల విషయానికొస్తే మనం స్వాభావికంగానే భక్తి వాతావరణంలో పెరిగిన వాళ్ళం. వాళ్ళు భక్తితో అలా కరిగిపోతున్నారు. like that. చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. So you suggest like అయితే కాశీ, కైలాష్ యాత్రలు అనేవి కాస్త పెద్ద వయసులో చేసేవని ఒక అభిప్రాయం ఉంది కదా. యువత కూడా తప్పకుండా ఈ యాత్ర చేయాలని మీరు సూచిస్తున్నారా? చూడండి, జీవితంలో మీరు చేయాలనుకునే ముఖ్యమైన పనులన్నీ వీలైనంత త్వరగా జరగాలి, ఆలస్యంగా కాదు, అవునా? కాబట్టి ఈ ఆలోచనంతా ఆధ్యాత్మికత గాని దానికి సంబంధించిన ఏ విషయమైనా మీ జీవితం చివరి దశలో జరగాలనేది భయంకరమైన ఆలోచన. మీరు ఏ ఫోన్ వాడుతున్నారు? మీరు ఏ మతానికి చెందిన వారిని అడుగుతున్నాను. మీరు ఐఫోనా లేక శాంసంగా? ఏది మీరు? నేను గూగుల్. మీరు గూగుల్ వాడుతున్నారా? సరే, మీరు కొత్త ఫోన్ కొంటే మీరే చెప్పండి, దాన్ని ఎలా వాడాలో చెప్పే పుస్తకాన్ని మొదటి 3 రోజుల్లో చదవాలా, లేక 2 ఏళ్ల తర్వాత ఆ ఫోన్ను పక్కన పడేసేటప్పుడు చదవాలా? అవును సార్, వాడటం మొదలు పెట్టగానే చదవాలి. ఆ ఫోన్ను పూర్తి స్థాయిలో వాడాలనుకుంటే మొదటి 3 రోజుల్లోనే చదవాలి. అందుకే మీకు 14-15 ఏళ్లు రాకముందే మీకు దీన్ని పరిచయం చేయాలి అంటున్నాను. మన సంస్కృతి అదే. అబ్బాయికి గాని అమ్మాయికి గాని 12 ఏళ్లు వచ్చేసరికే వాళ్లకు దీక్షిచ్చేవాళ్లు. ఇదే ఆ నాగరికత, మనం పెరిగిన నాగరికత. కానీ ఈ రోజుల్లో ఎవరో ఆధ్యాత్మికతను ఇలా మార్చేశారు. అది మీ జీవితం చివర్లో జరగాలని, మీరు దేనికి పనికి రాకుండా పోయినప్పుడు. అప్పుడు ఇంకేం చేయగలరు? అత్యున్నతమైనవి మీ యవ్వనంలోనే జరగాలి, అప్పుడే దాన్ని జీవించగలరు. లేకపోతే బహుశా ప్రశాంతంగా చనిపోతారేమో. అదొక దురదృష్టకర నిజం. ప్రశాంతంగా చనిపోవడం అనేది ఒక విషాదం. ఆనంద పారవస్యంతో జీవించాల్సింది పోయి ప్రశాంతంగా చనిపోవడం అదొక విచారకరమైన చావు లేదా విచారకరమైన బతుకు. ఇదెందుకంటే ప్రజలు బతికేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీని గురించి ఏమాత్రం అర్థం చేసుకోకుండానే. అసలు ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఏమిటి? అదొక బోధన కాదు, అదొక నమ్మక వ్యవస్థ కాదు, అదేదో దేవుడి గురించి కాదు, ఎక్కడో పైన మేఘాల్లో కూర్చున్న దేవుడి గురించి కాదు. ఆధ్యాత్మికం అంటే మీ ఉనికి యొక్క అంతర్గత మూలం. మీరు దీని లోతుల్లోకి వెళ్ళకపోతే, చూడండి, మీ ఫోన్ గురించి మీకు ఎంత ఎక్కువగా తెలిస్తే దాన్ని అంత బాగా ఉపయోగించగలరు, అవునా? దీని గురించి మీకు ఎంత ఎక్కువగా తెలిస్తే దీన్ని అంత బాగా ఉపయోగించగలరు. ఇది సాధ్యమైనంత త్వరగా జరగాలి. నిజమే సార్, ఒప్పుకుంటున్నాను. ఇది అద్భుతం సార్. నేను అనుకోవడం, ముఖ్యంగా సినిమాల విషయానికి వస్తే, మనం మానసరోవర్ని ఒక మాయా ప్రదేశంగానే చూపించాం. జగదేక వీరుడు అతిలోక సుందరిలో ఇంద్రుని కుమార్తె దిగివచ్చినట్టు చూపాము. స్వర్గానికి భూమికి మధ్య ఇదే కనెక్షన్ అని చూపించాం. కానీ బహుశా అది చూడండి, లేదు, మీరు ఒక రోజు నాతో కూర్చుని దీని గురించి మాట్లాడాలి, ఇలాంటి వాటిపై ఏదైనా సినిమా తీసే ముందు. ఎందుకంటే ఏం జరిగిందంటే, ముఖ్యంగా గడిచిన 300-400 ఏళ్లలో ఏదైతే ఎలాంటి నిర్ధారణలు లేని ఒక అద్భుతమైన సంస్కృతో పూర్తిగా మీ ఎదుగుదల గురించిందో, దాన్ని మనం బయటి మతాల నుండి ఇది నేర్చుకున్నాం. మనం కూడా వారిలా సృష్టించాలనుకుంటున్నాం ఈ మాయలు మహిమలతో కూడిన కథలను. ఈ నాగరికత అద్భుతాల గురించి కాదు, ఈ నాగరికత దీన్ని గ్రహించటం, జీవమే ఇక్కడే ఇప్పుడే జరుగుతోన్న అతి పెద్ద అద్భుతం అని. ఆ అద్భుతాన్ని గ్రహించకుండా మీరు చూడండి, నేను నా జేబులో నుండి ఓ పావురాన్ని తీయగలను, తీయమంటారా? నేను పావురాన్ని తీసి మీకిస్తే మీ దగ్గర ఒక పక్షి ఉంటుంది, నా దగ్గర పాడైన జేబు ఉంటుంది. దీనివల్ల ప్రయోజనమేముంది? కానీ ప్రజలు ఇలాంటి అద్భుతాలకే ఆకర్షితులవుతారు. అది కాదు అద్భుతం. అసలు అద్భుతం ఏమిటంటే మనిషి ఇలా తయారవ్వగలగడం. ఎలా అంటే, జీవితంలో మనకు ఏది ఎదురైనా సరే, ఏం జరిగినా సరే, అది ఏదైనా సరే, మీరు చలించకుండా ఉండగలగటం. పూర్వం గురువులు మన ముందు ఉంచిన ఆదర్శం ఇదే. రాముడైనా కృష్ణుడైనా ఎవరైనా సరే, వారి జీవితం చూడండి, వరుస విపత్తులు, తెలుసా? అంతులేని విపత్తులు, అవునా? రాజ్యాన్ని కోల్పోతాడు, భార్యను కోల్పోతాడు, మళ్ళీ వాళ్ళను వెనక్కి తెచ్చుకుంటాడు, పిల్లల్ని కోల్పోతాడు. ఎంత ఘోరం! అయినప్పటికీ ఆయన చలించలేదు.
కాబట్టి ఇదే ఆ అద్భుతం. ప్రతి మనిషిలోనూ మనం ప్రతిష్ఠించాలనుకుంటున్న అద్భుతం. జీవితం మన మీదకి ఏమైనా విసరొచ్చు, కానీ దాన్ని మనం ఎలా మలుచుకుంటామనేది మన ఎంపిక. ఈ ఎంపిక కేవలం మనిషికి మాత్రమే ఉంది. మిగతా జీవులన్నీ కేవలం ప్రతిచర్యతో జీవిస్తాయి. మనిషి మాత్రమే ఎరుకతో స్పందిస్తూ జీవించగలడు. అదే ఈ నేల గొప్పతనం. అవును సార్. సార్, is there any కైలాసానికి జ్యోతిర్లింగాలకు మధ్య ఉన్న శక్తికి ఏదైనా సంబంధం ఉందని మీకు అనిపిస్తుందా సార్? మీరు అడుగుతున్న ప్రశ్నకు చాలా వివరణ అవసరం. దాని లోతుల్లోకి వెళ్ళను. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, చూడండి, ప్రస్తుతం మనకు ఒక మాంసపు ముద్ద ఉంది. దాన్ని శరీరం అంటున్నాం. దాని సొంత వ్యవస్థలున్నాయి, దాని అవసరాలున్నాయి, దాని సమస్యలున్నాయి, దాని ప్రవృత్తులున్నాయి. అవునా? మనం తినాలి, నిద్రపోవాలి, బహుశా సంభోగించాలి, బహుశా పునరుత్పత్తి చెయ్యాలి, బహుశా ఇవన్నీ ఇంకా ఒకరోజు చనిపోవాలి. ఇవన్నీ తప్పనిసరి. వీటిని మీరు మార్చలేరు. వాటిని తగ్గించగలరేమో, వాటిని పూర్తిగా వదిలించుకోలేరు. అవునా? ఈ భౌతిక వ్యవస్థకు దాని సొంత పద్ధతులున్నాయి. దీన్ని మనం ఎలా నిర్వహిస్తామన్నది నిర్ణయిస్తుంది. ఈ భౌతిక శరీరం ఒక గొప్ప ఉన్నతికి సోపానంగా మారుతుందా, లేదా అదొక గోడలా తయారై మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటుందా అనేదాన్ని. చాలామంది మనుషులు తమ జీవితాల్ని తాకట్టు పెట్టేశారు చిన్న చిన్న శరీర అవసరాల కోసం. అవునా? ఆహారం కోసం. ప్రపంచ జనాభాలో 90% మంది తమ ఆహారాన్ని సంపాదించుకోవడానికే జీవితాన్ని వెచ్చిస్తున్నారు కాదా? ఇది కొంతమందికి అవమానకరంగా అనిపించవచ్చు, కానీ వాళ్ళు దీన్ని అర్థం చేసుకోవాలి. మానవ శక్తిలో 90% దానివైపే మళ్లించబడింది. బతుకు తెరువు వైపు, ఆహారం కోసం. తర్వాతి విషయం లైంగికత. మానవ శక్తిలో మరో పెద్ద భాగం దాని చుట్టూనే కేంద్రీకృతమై ఉంది. దాన్ని ఎలా పిలిచినా, ఈ రోజు దాన్ని డేటింగ్ యాప్ అనొచ్చు, లేకపోతే దాన్ని పెళ్ళి అన్నాం, అది ఇది అన్నాం. ఇవన్నీ శరీరం యొక్క ఇంకో అవసరాన్ని తీర్చడానికే. అవునా? కాబట్టి ఇలా జీవితం గడిచిపోతోంది. ఇది శరీరాన్ని ఒక సోపానంగా వాడుకోవాల్సింది పోయి మనం దాన్ని ఒక గోడలా వాడుతున్నాం. అది మనల్ని అడ్డుకుంటుంది. ఇంకేమీ చేయలేం. ఎందుకంటే మనం తినాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి. ఇక తర్వాతి విషయం, a massive ఒక పెద్ద గజిబిజి, సమాచారపు గజిబిజి. దీన్నే మనస్సు అంటున్నాం. అది మరో ప్రపంచం. దాంతో ప్రజలు ఎన్ని పాటలు సృష్టించుకుంటున్నారు. ఇక చూడండి, మిరకిల్ ఆఫ్ మైండ్. ఎందుకంటే చాలా మందికి మనసంటే ఒక బాధను తయారు చేసే యంత్రం. మనిషి పడే బాధలన్నింటికీ ఆ తయారీ కేంద్రం ఎక్కడుంది? మీరుండేది ఎక్కడ? హైదరాబాదా లేక చెన్నైలోనా? హైదరాబాద్ సార్. హైదరాబాద్. బాధను తయారు చేసే ఫ్యాక్టరీలు హైదరాబాద్లో ఉన్నాయనుకుంటున్నారా? హలో, అది నా తల లోపలే ఉంది. అవును. అది ప్రతి ఒక్కరి తలలోనూ ఉంది, దురదృష్టవశాత్తు. చూడండి, ఇదొక గొప్ప సంభావ్యత. మానవ మేధస్సే ఈ భూమి మీద జరిగిన అతి గొప్ప విషయం. అవును, కానీ అదే అత్యంత భయంకరమైన విషయంగా మారింది. ప్రజలు దాంతో విపరీతంగా బాధపడుతున్నారు. మీరు హైదరాబాద్ వాసులు కాబట్టి మీకు చెప్పాలి. బహుశా ఈవిడి గురించి మీకు తెలిసే ఉంటుంది. 5-6 సంవత్సరాల క్రితం అనుకుంటా, ఒక టెలివిజన్ యాంకర్ 5వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఒక ఉత్తరం కూడా రాసిపెట్టింది, నా చావుకు ఎవరూ కారణం కాదు, నా మెదడే నా శత్రువు అని. ఇంతకన్నా ఏమన్నా ఉంటుందా? ఈ స్థాయి సామర్థ్యం ఉన్న మెదడుగా పరిణామం చెందడానికి లక్షల సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఇదే మీ శత్రువా? మీకున్న అతి గొప్ప బహుమతి మీ మెదడే కదా. లేకపోతే మీరు ఒక పాకే జీవిగా ఉండేవారు, మిగతా వాటిలాగే. అవునా కదా? కానీ మెదడు శత్రువుగా మారింది. కాబట్టి ఈ శరీరాన్ని ఇంకా ఈ మనసును ఒక అద్భుతంగా మార్చడమే ఈ యోగశాస్త్రం. దీనికోసమే మనం ఎన్నెన్నో సాధనాల్ని సృష్టించాం. లింగాలు, మూర్తులు, రకరకాల మంత్రాలు, శ్లోకాలు, పూజలు, క్రతువులు, ఇవన్నీ ప్రయత్నాలే. ఎలాగో అలా ఈ శరీరాన్ని, మాంసపు ముద్దైన ఈ శరీరాన్ని, ఇంకా ఈ మనసును, సమాచారపు గజిబిజైన ఈ మనసును ఒక అద్భుతమైన ప్రక్రియగా మార్చడానికి ఇది జరిగేలా చేద్దాం. మీరు కనుక పోగు చేసుకున్న ఈ రెండింటినీ దాటి వెళితే శరీరాన్ని మీరు పోగు చేసుకున్నారు, ఈ మాంసాన్ని మనం పోగు చేసుకున్నాం, ఈ గజిబిజి సమాచారాన్ని మనం పోగు చేసుకున్నాం. మీరు పోగు చేసుకున్నది మీది కావచ్చు, ఎప్పటికీ మీరు కాలేదు. అవునా? మీరు పోగు చేసుకున్నది ఏదైనా మీకు చెంది ఉండొచ్చు, కానీ అది మీరు కాలేదు. ప్రస్తుతం ఇదే సమస్య. కాబట్టి మీరు మనసుకి, శరీరానికి మించి లోతుగా వెళ్ళగలిగితే మీరక్కడ దేన్నైతే తాకుతారో దాన్ని శివుడు అనొచ్చు, కైలాసం అనొచ్చు, జ్యోతిర్లింగం అనొచ్చు, మీ ఇష్టం వచ్చిన పేరుతో పిలవచ్చు. ప్రాథమికంగా అది జీవానికి మూలం.
చెప్పండి. గొప్ప విషయం సార్. great, sir. నా ఉద్దేశంలో ఈ పరిస్థితిలో మానవ మేధస్సే మన శత్రువుగా ఉండగా ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంది. అంటే మనకిప్పుడు కొత్త శత్రువు కూడా ఉన్నాడు ఓ అన్నమాట. ఆర్టిఫిషియల్ లేదు 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 తప్పుగా అర్థం చేసుకోవద్దు. చూడండి, లేదు లేదు నేను అనేది ఏమిటంటే, మీరు అద్దం ముందు నిలబడి అద్దంలో ఉన్న వ్యక్తి మీ శత్రువు అనుకుంటే చాలా విచారకరం. ఏఐ మనం ఎవరో చూపించే ప్రతిబింబం మాత్రమే కదా. ప్రజలు చూడండి, వీళ్ళు మార్కెట్లో తమ షేర్లను అమ్ముకోవాలనుకునేవాళ్ళు. వాళ్ళు దీన్ని ఏదో కొత్త ప్రపంచంలా చూపించాలని చూస్తున్నారు. లేదు, ఇది కేవలం మన మనసు ప్రతిబింబమే. అది మన నుండే శిక్షణ పొందింది. మనం ఇప్పటివరకు ఏం చేశామో దాని నుండే నేర్చుకుంది. లేదు, అదేం వేరు కాదు. ఇప్పుడు ఇక్కడ ఓ ఎర్త్ మూవింగ్ మెషిన్ నా పక్కనే పార్క్ చేసి ఉంది. వాళ్ళు రోడ్డు పనో మరేదో చేస్తున్నారు. ఒకప్పుడు మనం గడ్డపార పారా పట్టుకుని తవ్వి ఈ పని చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ యంత్రం వచ్చింది, చాలా సులభంగా చేసేస్తోంది. మనమంతా సంతోషంగా ఉన్నాం. మన కండరాలకు ఇక శ్రమ లేదని. ఏఐ కూడా అంతే. Artificial intelligence is just that. మేధోపరమైన కూలీలందరూ ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఓ యంత్రం వచ్చి ఆ పన్ని సునాయాసంగా చేసేస్తుంది. 2కి 2 కలపడానికి పెద్ద విషయంలా చేసేవారు. ఇప్పుడు ఇది చిటికలో చేసేస్తోంది. ఇది గొప్ప విషయం. ఇది కేవలం మన మనసు ప్రతిబింబం, అంతేగాని అదే సొంతంగా ఓ మనసు కాదు. కాస్తంత వేగమైందంతే. ఈ మెషిన్, ఈ ఎర్త్ మూవింగ్ మెషిన్ నా కండరం కన్నా ఓ పెద్ద కండరం, అంతే కదా. Yes, yes. అవును, అవును. ఉన్న ఒకే ఒక్క భయం ఏంటంటే ఆ మేధస్సు తర్వాత ఎక్కడ తవ్వాలో అదే నిర్ణయించుకుంటే, Earth moving machine. మన ప్రమేయం లేకుండానే ఆ ఎర్త్ మూవింగ్ మెషిన్ ఎక్కడ తవ్వాలో అదే నిర్ణయించడం మొదలు పెడితే అప్పుడు అది సమస్య. ఆ ఆ అవకాశం ఉంది, దాన్ని కాదనలేం. అయితే ఇప్పుడు మీ పక్కింటతను ఎక్కడ తవ్వబోతున్నాడో మీరు ఖచ్చితంగా నిర్ణయించగలరా? అతను తన తోటలో తవ్వుతాడో లేక మీ బెడ్రూంలోకి తవ్వుకొస్తాడో దానిపై మీకు ఎలాంటి అదుపు లేదు కదా. అవును, ఎవరో బాంబు వేస్తారు, ఎవరో ఇంకొకరిని కాల్ చేస్తారు. నేననేది అదంతా ఇప్పటికే ఉంది. అవును. కనీసం కృత్రిమ మేధస్సు విషయంలో ప్లగ్ పీకేయచ్చు. ప్రస్తుతానికి అవును. ప్రస్తుతానికి. భవిష్యత్తులో అసలు సమస్య ఎప్పుడొస్తుందంటే, కృత్రిమ మేధస్సు తనకంటూ సొంత భాషను అభివృద్ధి చేసుకున్నప్పుడు, మనకు అర్థం కాని క్లిష్టమైన భాషను అది అభివృద్ధి చేసుకున్నప్పుడు అప్పుడు కొంత ఇబ్బందే. కానీ మనకు తెలివి ఉంటే దాన్ని మనం అటువైపు ఎందుకు నెడుతున్నాం? డబ్బు మీరు అన్నట్లే సార్, ఇదంతా షేర్ ధరను పెంచడానికే. కానీ అవును, షేర్ మార్కెట్ అంతే. Yeah, yeah. అవునవును. One of the నా ఉద్దేశంలో నాకున్న చిన్నపాటి అవగాహనతో సినిమాల్లో కానీ ఇక్కడ జరుగుతున్న దాంట్లో కానీ is all these ఈ షేర్ మార్కెట్లు లేదా ఈ కంపెనీలు లేదా ప్రతి ఒక్కరు is మనుషుల అటెన్షన్ని కొల్లగొట్టడానికి లేదా బంధించడానికి చూస్తున్నారు. ఏ స్థాయికి అంటే ప్రజలు జాంబీస్ అయ్యేలా. ఆ పదం కరెక్టో కాదో తెలియదు, కానీ లేదు, వాళ్ళేమీ దాచట్లేదు. వాళ్ళు మిమ్మల్ని మార్కెట్ అంటున్నారు తెలుసా. చాలా ఏళ్ల క్రితం నేను 2008 ప్రాంతంలో జరిగిన దాని గురించి చెప్తున్నాను. నేను వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఉన్నప్పుడు వ్యాపార నాయకులను ఎలా మార్చగలమో చూద్దామని వెళ్ళాను. అప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎమర్జింగ్ మార్కెట్స్, ఇండియా ఒక ఎమర్జింగ్ మార్కెట్ అన్నారు. నేను, మమ్మల్ని మార్కెట్ అని ఎందుకంటున్నారు, మేము ప్రజలం అన్నాను. హలో, మీరు నన్ను ఓ మనిషిగా చూస్తే నాతో ఒకలా ప్రవర్తిస్తారు. అదే నన్ను ఓ మార్కెట్ ప్లేస్లా చూస్తే నాతో మరోలో ప్రవర్తిస్తారు. దయచేసి మమ్మల్ని మార్కెట్ అనకండి. భారతదేశం 100 కోట్లకు పైగా ప్రజలున్న దేశం, మార్కెట్ ప్లేస్ కాదు. అవునవును. అద్భుతం సార్. నమస్కారం సద్గురు. నేను ధన్యవాదాలు. మీకు ఆల్ ద బెస్ట్. వచ్చే ఏడాది నేను మిమ్మల్ని ఇక్కడ కైలాసంలో చూస్తున్నాను, సరేనా? నేను అక్కడ ఉంటాను సార్. అదే ప్లాన్. అదే. అద్భుతం. మీకు ఆల్ ద బెస్ట్. మీకు నా ఆశీస్సులు. నమస్కారం.